అందరికీ నమస్కారం. నేను మీ గంటా స్వరూప, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ సంక్షేమ పరంగా పాలనా విధానమైనటువంటి అంశాలతోటి ఈ రోజున దేశంలోనే అత్యున్నతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా ఈ రోజున ముందుకు వెళతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక తప్పుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి చేరువ అయ్యేలాగా అభివృద్ధి పథకాలతోటి, యువతకి ఉద్యోగ అవకాశాలతోటి, మహిళలకు అలాగే రైతన్నలకు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలాగా ఈ రోజు రాష్ట్రాన్ని ఏదైతే గత 5 సంవత్సరాలలో గాడి తప్పినటువంటి పాలనని ఈ రోజున గాడిలో పెట్టి ముందుకు నడిపిస్తా ఉంటే జగన్ అండ్ కో ఓర్చుకోలేక ఈ రోజున తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి ఎన్టీడీవీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు అవశేషాలు కలిగి ఉన్నాయనేది ప్రాథమిక నివేదిక. మరి దాన్ని బేస్ చేసుకుని మనం దర్యాప్తుకు వెళ్తే సిట్ కూడా అదే నివేదిక ఇచ్చింది కదా. అది అసలు నెయ్యే కాదు, సింథటిక్ నెయ్యి అని చెప్పేసి సిట్ నివేదిక ఇస్తే ఈ రోజున జగన్ అండుకో ఏం చెప్తున్నారంటే సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పేసి గప్పాలు చేసుకుంటున్నారు. నిజంగా సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందా? ఒకవేళ సిట్ క్లీన్ చిట్ ఇస్తే తీసుకురండి, ఆ నివేదిక తీసుకురండి, ప్రజల మధ్య పెడదాం. ప్రజలే ఖచ్చితంగా మీ చంపలు వాయగొట్టకపోతే అడగండి. ఈ రోజున మీరు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా మీరు చేసినటువంటి తప్పిదాల్ని బయటికి తీసుకొస్తున్నారో దాన్ని డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు అనే వ్యక్తిని పావుగా వాడుకున్నారు. ఇన్నాళ్ళు లేని ఈ రోజు కులం గుర్తుకొచ్చింది. మీకు ఎప్పుడన్నా కావాల్సి వస్తే సింపతి డ్రామాలు ఆడడానికి, డర్టీ పాలిటిక్స్ చేయడానికి మీరు కులం కార్డు వాడుకుంటారు. అసలు అంబటి రాంబాబు అనే వ్యక్తిని కాపు టైగర్ గా అభివర్ణించారు జగన్ రెడ్డి గారు. ఆయన ఏ రోజు కాపుల కోసం నిలబడింది లేదు. పైగా కాపులు తిట్టారు. కాపులు తాగుబోతులు, తిరుగుబోతు అని చెప్పేసి అతనికి ఏవైతే అవలక్షణాలు ఉన్నాయో అది మొత్తం యావత్ కులానికి ఆపాదించినటువంటి నీచ సంస్కారం కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని దయచేసి కాపు టైగర్ గా అభివర్ణించొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేసుకుంటూ, మీరు ఈ మధ్య కాలంలో మాట్లాడిన మాటలు ఏంటంటే అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు బూతులే మాట్లాడలేదు, అవి అసలు బూతులే కావు అన్నట్టు చాలా క్యాజువల్ గా మాట్లాడారు. అంటే మీకు ప్రతిరోజు అంబటి రాంబాబు, జోగి రమేష్, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడేటువంటి మాటలన్నీ మీకు పవిత్ర వాక్యాల్లాగా వినిపిస్తాయి కాబట్టి ఇవి బూతులే కానట్లుగా అనిపిస్తున్నాయి. కానీ ఒకసారి ప్రజలకు వచ్చి నిలబడండి. ఎంత చీత్కరించుకుంటున్నారో మీకు అర్థమవుతా ఉంది. బహుశా ఈ మధ్య మీకు లండన్ లో మందుల డోసు తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. దయించి ఈసారి నెక్స్ట్ టైం లండన్ కి వెళ్ళినప్పుడు వైద్య నిమిత్తం మీరు ఒకసారి మీ వైద్యుని అడగండి. ప్రజలందరికీ రైట్ గా కనిపించేది నాకు మాత్రమే ఎందుకు తప్పుగా కనిపిస్తుంది, ప్రజలందరూ మెచ్చేది నేనెందుకు ఓర్చలేకపోతున్నాను అని మీ డాక్టర్ని అడిగితే కొంచెం డోసు పెంచి ఇస్తాడు. అప్పటికన్నా మీ కొంచెం ఆ పిచ్చి ప్రలోభాల నుంచి బయటకు వస్తారేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈసారి డాక్టర్ గారిని మందుల విషయంగా కూడా అడిగి ఆరోగ్యం మీద ముందు శ్రద్ధ వహించండి. నువ్వు ఒక వీకెండ్ పొలిటీషియన్ ని, ఈ రోజు గురువారం కదా, ఈ రోజు సాయంత్రం రేపు ఉదయం ఇండిగా ఫ్లైట్ వేసుకుని బెంగళూరు వెళ్ళిపోతావు. బెంగళూరు నుంచో నీ ప్యాలెస్ నుంచో ఒక ప్రెస్ మీట్లు పెడతావు. నీకెప్పుడైనా రాష్ట్రంలో అభివృద్ధి ముందుకు నడిచిపోతుంది అనుకున్నప్పుడు మీ యొక్క నాయకులు అనబడే రౌడీలు, గూండాలు చేత అల్లర్లు సృష్టిస్తావు, రగడ సృష్టిస్తావు. ఆ రగడలో వచ్చి చలి కాచుకునేటువంటి నీచ సంస్కృతికి చెందినటువంటి వ్యక్తి నీవు. మొన్న గుంటూరులో ఒక ఫ్లెక్స్ వేసి లడ్డూ విషయంలో జరిగినటువంటి అవకతవకలన్నింటితో సహా ఆధారాలతో సహా ఒక ఫ్లెక్స్ వేస్తే అప్పుడు నీకు క్రొత్తగా సంస్కారం గుర్తొచ్చింది. మరి నువ్వు ఆ రోజు సిద్ధం సభలలో ఫ్లెక్స్లు వేయించి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కార్టూన్ల బొమ్మలు వేయించడమే కాకుండా మీ తాగుబోతు, గంజాయి, తిరుగుబోతు వాళ్ళ ద్వారా
కాళ్ళతో తన్నించి కొట్టించి చేసి ఆ రోజున రాక్షసానందం పొందావు. మరి నీకు ఆ రోజున సంస్కారం లేదా? ఆ రోజున నీకు విలువలు లేవా? ఈ రోజు సంస్కారము విలువలు గుర్తొచ్చాయా? అంటే నీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరిస్తావు, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరిస్తావు. ఇప్పుడు పూర్తిగా ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయి ఇప్పుడు మరీ ఉన్మాదిలాగా వ్యవహరిస్తా ఉన్నావు. కానీ ప్రజలు విజ్ఞులు. ఖచ్చితంగా నీ యొక్క డర్టీ పాలిటిక్స్ కి 2024లో బుద్ధి చెప్పారు. ఇక మీదట కూడా నీవు అనబడే వ్యక్తివి కానీ నీ పార్టీ కానీ మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా పాతాళానికి తొక్కేస్తా అన్నారు. ఆల్రెడీ నీకు పాతాళానికి తొక్కివేయబడ్డావు. ఇక మీదట కనీసం ఈ మాత్రం కూడా లేకోకుండా సింగిల్ డిజిట్ కూడా లేకోకుండా నువ్వు కను మరుగైపోతావు అని తెలుపుకుంటూ, నిజంగా నీకు చిత్తశుద్ధే ఉంటే గనక రేపు ఫిబ్రవరి 11న నీ 11 మంది ఎమ్మెల్యేలతో, నీతో సహా 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రా, కూర్చో. లడ్డూ విషయంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా నీ ఆధారాలతో నువ్వు రా, మా ఆధారాలతో మేము వస్తాం. ఎవరి విశ్వసనీయత ఎంతో చూసుకుందాం. అంతేగాని ఎమ్మెల్యేలను చెప్పుకుని చెప్పేసి జీతపత్యాలు తీసుకుంటాం, అలాగే ప్రోటోకాల్స్ అనుభవించడం కాదు. ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించినందుకు ఈ రోజున నువ్వు పబ్లిక్ పాలన విషయాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి కేవలం నువ్వు ఒక ప్యాలెస్ కి పరిమితమైపోయినటువంటి ఒక ఇన్సెక్యూర్ ఫెలోవి నువ్వు. అందువల్ల నీ మాటల పట్ల ప్రజల్లో ఎటువంటి విశ్వసనీయత లేదని చెప్పేసి ఇప్పటికైనా నువ్వు గమనించుకోవాలని కోరుకుంటూ, ఈ రోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికే మొక్కు చూపుతున్నారు. ప్రజలందరూ కూడా వారి యొక్క సపోర్ట్ ని, మద్దతుని కూడా ఎప్పుడు కూటమి ప్రభుత్వానికే అందిస్తారని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. గుంటూరులో ఆంబోతు రాంబాబు ఎంకలేయడం జరిగిందండి. ఆ విషయంగా మేము నర్సరావుపేట రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఆంబోతుకు ఒకటే చెప్తున్నావు, ఆంబోతు రాంబాబు తాట తీస్తావు, నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు మహిళల్ని కించపరుస్తున్నావు. నిన్ను కన్నా నీ తల్లి మహిళే, నీకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు మహిళలే, నీ భార్య ఒక మహిళే. మహిళలు లేని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పోయినసారి అసెంబ్లీలో కూడా నువ్వు చాలా అసభ్యంగా మా నాయకుడు భార్య గురించి అసభ్యంగా మాట్లాడావు. దానికి సమాధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నీకు చెప్పులతో కొట్టినట్టు మీ పార్టీ నాయకులకి 11 సీట్లతోటి ఓట్లతో సమాధానం చెప్పారు. అయినా కానీ మీ బుద్ధి మార్చుకోవట్లేదు. నీ వంకర బుద్ధి, నీ కన్నింగ్ బుద్ధి, నీ ఆంబోతు బుద్ధి నువ్వు మార్చుకోవట్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేదంటే చెప్పులు తెగేలా కొడతారు నిన్ను ప్రజలు. చెప్తున్నావు, మేము టీడీపీ మహిళలను అసలే క్షమించాం రాంబాబు, గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, తల్లులను తిడుతున్నావు నువ్వు. నీ తల్లిని మేము ఎప్పుడన్నా మాట్లాడామా? మా నాయకుడు ఎవరినైనా అమ్మ అని సంబోధిస్తాడు, నువ్వు లకారాలు మాట్లాడుతున్నావు.